మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మగవారు ఈ ఒక్క ముక్క గురించి తెలుసుకుంటే చాలు, తిరుగుండదు. ఈ ముక్క ఎంతో గొప్పది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపదలో మానవాళికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కలు దాగి ఉన్నాయి. మన చుట్టూ, ఇంటి పరిసరాల్లో, రోడ్డుకు ఇరువైపులా ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కానీ వాటిలో దాగి ఉన్న అనంతమైన ఔషధ గుణాలు మనకు తెలియక వాటిని కేవలం పిచ్చి మొక్కలుగాను లేదా కలుపు మొక్కలుగాను భావించి వదిలేస్తుంటాము. ఆధునిక కాలంలో వస్తున్న అనేక రకాల కొత్త రోగాలకు, సమస్యలకు మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఎప్పుడో పరిష్కారాలు చూపి వెళ్లారు. అలాంటి అద్భుతమైన సర్వరోగ నివారణగా పిలువబడే మొక్కల్లో వావిలి చెట్టు ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికి ఈ వావిలి చెట్టు గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇది గ్రామాల్లోని పొలాల గట్ల మీద, కాలువల వెంబడి, అలాగే పట్టణ శివార్లలోని ఖాళీ ప్రదేశాల్లో రోడ్డుకు ఇరువైపులా విరివిగా దట్టంగా పెరుగుతూ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ చెట్టు సాధారణంగా ఒక పొదలాగా గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్కను గుర్తుపట్టడం కూడా చాలా సులభం. దీని ఆకుల ఆకృతిని గమనిస్తే అచ్చం మన చేతి ఆకృతిలాగే ఉంటుంది. మన చేతికి ఎలాగైతే 5 వేళ్లు ఉంటాయో అలాగే ఈ వావిలి చెట్టు ఆకులు కూడా ఒకే కాడకు 5 ఆకులుగా చీలినట్లుగా ఉండి చూడటానికి ఎంతో వింతగా, ఆకర్షణీయంగా ఉంటాయి. దీని కొమ్మలు ఎటువంటి వంపులు, వంకరలు లేకుండా చాలా నిటారుగా ఆకాశం వైపు పెరుగుతూ ఉంటాయి. ఈ చెట్టు ఆకుల రంగు కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఆకు పైభాగం ముదురు ఆకుపచ్చ రంగులో నిగనిగలాడుతూ ఉంటే ఆకు కింది భాగం మాత్రం బూడిద రంగులో ఉండి విలక్షణంగా కనిపిస్తుంది. ఈ వావిలి చెట్టుకు గుత్తులు గుత్తులుగా చిన్నపాటి పువ్వులు పూస్తాయి. ఈ పువ్వులు ఎంత చిన్న పరిమాణంలో అందంగా ఉంటాయో అవి కాయలుగా మారిన తర్వాత కూడా అంతే చిన్న పరిమాణంలో ఉండి పండిన తర్వాత అక్కడే నేల మీద రాలిపోతూ ఉంటాయి. ఈ చెట్టును పెంచడానికి ప్రత్యేకంగా విత్తనాలతో పనే లేదు. ఎక్కడైనా ఒక చిన్న వావిలి కొమ్మను విరిచి మట్టిలో గుచ్చితే చాలు, అది త్వరగా వేర్లు తొడుక్కొని వాతావరణంలోని తేమను గ్రహించి అతి తక్కువ కాలంలోనే ఒక పెద్ద మొక్కగా, పొదగా ఎదుగుతుంది. దీనికి పెద్దగా నీరు పోసి, ఎరువులు వేసి పెంచాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో సహజంగా లభించే వనరులతోనే ఇది బతుకుతుంది. ఈ వావిలి చెట్టు వల్ల మన దైనందిన జీవితంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మహిళలకు, బాలింతలకు ఇది ఒక సంజీవని లాంటిది. డెలివరీ అంటే ప్రసవం అయిన మహిళలకు ప్రసవం అయిన మరుసటి రోజు ఉదయం నుండి మొదలుపెట్టి వరుసగా 9 రోజుల పాటు ఈ వావిలి ఆకులతో కాచిన నీటితో స్నానం చేయించడం మన భారతీయ సంప్రదాయంలో, ముఖ్యంగా పల్లెటూళ్లలో అనాదిగా వస్తున్న ఆచారం. గుప్పెడు వావిలి ఆకులను కోసుకొచ్చి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి అందులో ఈ ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ ఆకుల పసరంతా నీటిలోకి దిగి నీరు లేత ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో మారిన తర్వాత ఆ గోరువెచ్చని నీటితో బాలింతలకు స్నానం చేయిస్తారు. ప్రసవ సమయంలో మహిళల శరీరం తీవ్రమైన అలసటకు, నొప్పులకు గురవుతుంది. ఇలా వావిలి ఆకుల నీటితో స్నానం చేయడం వల్ల వారి శరీరంలో ఉన్న నొప్పులు, కండరాల అలసట ఇట్టే తగ్గిపోతాయి. అంతేకాకుండా ప్రసవం తర్వాత వచ్చే శరీరంలో ఎటువంటి వాపులైనా సరే వెంటనే తగ్గిపోవడానికి, అలాగే చర్మానికి మరియు ఇతర అవయవాలకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే వ్యాధికారక క్రిముల వల్ల వచ్చే సమస్యలు రాకుండా కాపాడడంలో ఈ వావిలి నీరు ఒక సహజ యాంటీబయోటిక్ లాగా ప్రసవించిన స్త్రీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య కీళ్ల నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులు. కూర్చుని పనిచేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులను పూర్తిగా పోగొట్టుకోవడానికి వావిలి చెట్టు అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకుని అందులో గుప్పెడు వావిలి ఆకులను వేసి సన్నటి మంట మీద బాగా మరిగించాలి. ఆకుల రసమంతా నూనెలోకి దిగి ఆకులు నల్లగా మారేంత వరకు మరిగించిన తర్వాత ఆ నూనెను వడకట్టి ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఈ నూనెను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా వేడి చేసి అంటే గోరువెచ్చగా చేసి మోకాళ్ళ మీద, కీళ్ల మీద రాసి సున్నితంగా మర్దన అంటే మసాజ్ చేసుకుంటూ ఉంటే కొద్ది రోజుల్లోనే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు శాశ్వతంగా తగ్గిపోతాయి. అలాగే మనలో చాలామందికి శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్లను ముక్కు ద్వారా, నోటి ద్వారా రక్తం పడుతూ ఉంటుంది. మరికొందరికి మల విసర్జన సమయంలో మలంలో కూడా రక్తం పడుతూ తీవ్రమైన బాధకు గురి చేస్తుంది.
అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ వావిలి చెట్టు ఒక వరం లాంటిది. లేతగా తాజాగా ఉన్న వావిలి ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి స్వచ్ఛమైన ఆవు నేతిలో వేసి దోరగా వేయించాలి. ఇలా వేయించిన ఆకులను ఉదయం పరగడుపున నమిలి తింటూ ఉంటే శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గిపోయి రక్తనాళాలు చల్లబడి ముక్కు నుంచి, నోటి నుంచి లేదా మలద్వారం గుండా రక్తం పడటం అనేది వెంటనే ఆగిపోతుంది. ఇది ఎందరో అనుభవపూర్వకంగా తెలుసుకున్న అద్భుతమైన ఆయుర్వేద చిట్కా. చర్మ సమస్యలతో బాధపడే వారికి కూడా వావిలి ఒక దివ్యౌషధం. వాతావరణ కాలుష్యం, చెడు నీరు లేదా ఇతర వ్యక్తుల ద్వారా అంటుకునే గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులు ఒక్కసారి వస్తే అంత త్వరగా వదలవు. ఎన్ని మందులు వాడినా మళ్ళీ మళ్ళీ వస్తూ తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తాయి. మున్నగ వాటిల్లో వావిలి రసం అమోఘంగా పనిచేస్తుంది. తాజాగా ఉన్న వావిలి ఆకులను తీసుకొచ్చి రోట్లో వేసి మెత్తగా దంచి ఒక శుభ్రమైన పలుచటి బుడ్డలో వేసి గట్టిగా పిండి దాని నుంచి స్వచ్ఛమైన రసాన్ని తీయాలి. ఈ వావిలి ఆకుల రసానికి సరిసమానంగా స్వచ్ఛమైన నువ్వుల నూనెను కలపాలి. ఉదాహరణకు 1 కప్పు వావిలి రసం తీసుకుంటే దానికి 1 కప్పు నువ్వుల నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంటపై బాగా మరిగించాలి. అందులోని నీటి శాతం అంటే రసం మొత్తం ఆవిరైపోయి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఆ తర్వాత దాన్ని దించి చల్లార్చాలి. ఈ ఔషధ నూనెను రోజుకు 2 సార్లు ఎక్కడైతే గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఆ ప్రదేశాల్లో క్రమం తప్పకుండా పూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి పొరల్లో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ నశించిపోయి చర్మ వ్యాధులు శాశ్వతంగా తగ్గిపోతాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది వెన్ను నొప్పి, కండరాల నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పులతో తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల నడుము, వెన్నుముక బిగుసుకుపోయి భరించలేని నొప్పి వస్తుంది. అలాంటి వారు ఈ వావిలి చెట్టు వేర్లను ఉపయోగించి మంచి ఫలితాన్ని పొందవచ్చు. ముదురు వావిలి చెట్టు వేర్లను తవ్వి తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఎండలో కాకుండా కేవలం నీడలోనే బాగా ఆరబెట్టాలి. నీడలో ఎండబెట్టడం వల్ల అందులోని ఔషధ గుణాలు ఆవిరైపోకుండా అలాగే ఉంటాయి. అవి బాగా ఎండిన తర్వాత వాటిని రోట్లో వేసి దంచి మెత్తటి చూర్ణం అంటే పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చూర్ణాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1/2 చెంచా ఈ వావిలి వేర్ల చూర్ణాన్ని వేసి బాగా కలుపుకుని తాగుతూ ఉన్నట్లయితే నరాలకు బలం చేకూడి నడుము నొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ల నొప్పులు అన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతకమైన విషజ్వరాలను తగ్గించడంలో కూడా వావిలి చెట్టు అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. దోమల వల్ల వచ్చే మలేరియా జ్వరం మనిషిని శారీరకంగా చాలా నీరసపరుస్తుంది. ఈ మలేరియా జ్వరం తగ్గాలంటే ఒక చక్కటి ఆయుర్వేద కషాయం ఉంది. గుప్పెడు ముదురు వావిలి ఆకులు తీసుకొచ్చి ఒక శుభ్రమైన పాత్రలో 1 లీటరు నీరు పోసి అందులో ఈ ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ 1 లీటరు నీరు కాస్త సగం ఆవిరైపోయి 1/2 లీటరు కషాయం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత దాన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు తీసుకుని అందులో సగం కాచి చల్లార్చిన ఆవు పాలు పోసి మిగతా సగం ఈ వావిలి ఆకుల కషాయం పోయాలి. దాంట్లో రుచికి సరిపడా కొంచెం పటిక బెల్లం లేదా చెరుకు చక్కెర కలుపుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తున్నట్లయితే రక్తంలోని మలేరియా పరాన్నజీవులు నశించిపోయి జ్వరం పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి కూడా లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాలలో పొలాల దగ్గర నివసించే వారి ఇళ్లలోకి తరచుగా పాములు, విషకీటకాలు, తేళ్లు వస్తూ ఉంటాయి. వాటి బారిన పడకుండా ఉండడానికి కూడా వావిలి చెట్టు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ చెట్టు ఆకులకి, కొమ్మలకి ఒక విధమైన ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసన పాములకు ఏమాత్రం పడదు.
కాబట్టి ఈ వావిలి చెట్టు యొక్క కొమ్మలను విరిచి మన ఇంటి ముందు, గుమ్మం పక్కన, కిటికీల దగ్గర చిన్న చిన్న కొమ్మలను పెట్టినట్లయితే ఆ ఘాటైన వాసనకు సర్పాలు, విషకీటకాలు ఇంటి దరిదాపులకు రాకుండా ఉంటాయి. ఇది పల్లెటూళ్లలో ఇప్పటికీ పాటించే ఒక అద్భుతమైన ప్రాచీన పద్ధతి. ఇవన్నీ ఒక ఎత్తైతే మగవారి ఆరోగ్యానికి, ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో మగవారు ఎదుర్కొంటున్న అనేక శృంగారపరమైన సమస్యలకు వావిలి చెట్టు అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతుంది. ఈ రోజుల్లో పని ఒత్తిడి, మానసిక ఆందోళన, సరైన నిద్ర లేకపోవడం, పోషకాలు లేని జంక్ ఫుడ్ తినడం, మద్యం మరియు ధూమపానం వంటి దురలవాట్ల కారణంగా చాలామంది పురుషులు లైంగిక సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. నరాల బలహీనత, అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలనం, వీర్యకణాల లోపం, శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడం వంటి ఎన్నో సమస్యలతో మదనపడుతున్నారు. ఈ సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, ఆత్మవిశ్వాసం కోల్పోయి కుంగుబాటుకు గురవ్వడం జరుగుతుంది. ఇలాంటి సమస్యల గురించి బయటకు చెప్పుకోలేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రసాయనాలతో కూడిన మందులు వాడుతూ ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటున్నారు. కానీ ప్రకృతిలో దొరికే వావిలి చెట్టు పురుషుల పాలిట ఒక కల్పవృక్షం లాంటిది అని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. దీనిని ఆయుర్వేదంలో వాజీకరణ ఔషధంగా, అంటే గుర్రానికి ఉన్నంత బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే ఔషధంగా వర్ణిస్తారు. పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్యను పోగొట్టి నరాలకు ఉక్కులాంటి బలాన్నివ్వడానికి వావిలి గింజలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. వావిలి చెట్టుకు కాసే చిన్నపాటి కాయలు లేదా గింజలను సేకరించి వాటిని నీడలో బాగా ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ వావిలి గింజల చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని ఆవు పాలలో ఒక అర చెంచా మోతాదులో కలుపుకోవాలి. దానికి రుచి కోసం కొద్దిగా స్వచ్ఛమైన పటిక బెల్లం మిశ్రీ పొడిని జోడించి త్రాగాలి. ఇలా కనీసం 40 రోజుల పాటు, అంటే ఒక మండలం క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే పురుషాంగానికి రక్త ప్రసరణ అద్భుతంగా మెరుగుపడుతుంది. నరాలు ఉత్తేజితమై అంగస్తంభన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. శృంగార సమయంలో ఎక్కువసేపు పాల్గొనే స్టామినా వస్తుంది. వీర్యకణాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి వీర్యం చిక్కపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి వల్ల శృంగారం పట్ల ఆసక్తి కోల్పోయిన మగవారు వావిలి ఆకుల కషాయాన్ని వారానికి 2 సార్లు తీసుకుంటే నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. మెదడులోని ఒత్తిడి హార్మోన్లు తగ్గిపోయి టెస్టోస్టిరాన్, అంటే పురుష హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల సహజంగానే శృంగారం పట్ల కోరికలు పెరుగుతాయి. ఇంకొక అద్భుతమైన చిట్కా ఏమిటంటే, వావిలి ఆకులను ఆవ నూనెలో లేదా నువ్వుల నూనెలో వేసి నల్లబడే వరకు మరిగించి ఆ నూనెను వడకట్టి ఉంచుకోవాలి. ఈ నూనెతో పురుషాంగం చుట్టుపక్కల, గజ్జల్లో మరియు వీపు కింది భాగంలో, అంటే నడుముకి సున్నితంగా మర్దన చేసుకుంటూ ఉంటే ఆ ప్రాంతంలో మూసుకుపోయిన రక్తనాళాలు తెరుచుకొని రక్త ప్రసరణ విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల నరాలు బలపడి కోల్పోయిన యవ్వన శక్తి తిరిగి వస్తుంది. అయితే ఈ ఔషధాలను వాడే సమయంలో మగవారు తమ జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. అతిగా మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం మానేయాలి. ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం, 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్రపోవడం, తాజా పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయాలి. అప్పుడే ఈ ఆయుర్వేద మూలికలు 100% శరీరానికి వంటపట్టి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ప్రకృతి సిద్ధంగా మనకు ఉచితంగా లభించే ఈ వావిలి మొక్క గురించి, దాని అనంతమైన ఔషధ గుణాల గురించి సరైన అవగాహన పెంచుకుంటే చాలు. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా, ముఖ్యంగా పురుషుల గుప్త సమస్యలకైనా తిరుగులేని పరిష్కారం దొరికినట్లే. ఇకపై రోడ్డు పక్కన ఈ ముక్క కనిపిస్తే కలుపు ముక్క అని వదిలేకండి. అది మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద వరం అని గుర్తుంచుకోండి. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువులు ఉన్నాయి.
వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకి గూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకి గూడు నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూడిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు.
ఆ పుల్లను వెంటనే తీసుకుని చేజిక్కించుకోండి. నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి. ఏదీ రాకపోతే సం శనేశ్వరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. మరే ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది. కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.